ఈ 35 ఏళ్ళలో ఆల్మోస్ట్ అంటే 85లో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. ఆ టైంలో ఎల్ఈడి డిస్ప్లేస్ స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ చేసాం. అంటే కొత్త టెక్నాలజీతో స్టార్ట్ అయిన కంపెనీ. తర్వాత వేరియస్ డిజిటల్ టెక్నాలజీస్లో వర్క్ చేయడం, ఎస్పెషలీ మేజర్గా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ రైల్వేస్ సిగ్నల్స్ని మానిటర్ చేయడం. ఆ సిగ్నల్ మానిటరింగ్ చేయడం అనేది 94లో స్టార్ట్ చేసాం. 98 నుంచి ఎక్కువ స్టేషన్స్కి సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 95% స్టేషన్స్ ఎఫ్ట్రానిక్స్ సిగ్నల్ మానిటరింగ్ సిస్టమ్స్తో పనిచేస్తుంటాయి. ఆల్మోస్ట్ అంటే నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, ఈవెన్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక కూడా. ఈ సిస్టమ్స్ని ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేయడంతో వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే రైల్వేకి కానీ ప్రజలకు కానీ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇష్యూ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేది రికార్డ్ అవుతుంది. అంటే దాంతో ఏమైందంటే ఈ యాక్సిడెంట్స్ని తగ్గించడం అనేది ఫస్ట్ డైమెన్షన్. మామూలుగా డ్రైవర్స్ ఎప్పుడైతే మనం రెడ్ సిగ్నల్ మామూలుగా ట్రాఫిక్లో క్రాస్ చేస్తామో అట్లా రైల్వేస్లో కూడా క్రాస్ చేయడం అనేది జరుగుతుండేది. ఇది ఎప్పుడైతే రికార్డ్ చేసామో దాంతో నుంచి అది స్టాప్ అవ్వడం అనేది చాలా మట్టుకు తగ్గిపోవడంతో యాక్సిడెంట్స్ బాగా తగ్గినాయి. అట్లాగా ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయనప్పుడు కూడా ఇది రికార్డ్ చేయడంతో ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే దాంతో కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొని ఆ యాక్సిడెంట్స్ని తగ్గించడం అనేది ఫస్ట్ ఇష్యూకి జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమైందంటే అది ఏం జరుగుతుంది, ఎప్పుడు ఫెయిల్ అయింది అనేది ముందరే తెలవడంతో ఫెయిల్యూర్స్ని క్విక్గా కరెక్ట్ చేయడంతో రైల్వే మూమెంట్ ఈజీగా వెళ్ళటం. అంతకుముందు కనుక ఒక సిగ్నల్ కనుక ఫెయిల్ అయిందంటే అది కరెక్ట్ చేయడానికి ఒక 2 hours ఏం పడితే ఆ 2 hours మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయేది. ఇప్పుడు అది లేకుండా ఇమీడియట్గా తెలవడంతో ఆ ట్రాఫిక్ స్మూత్ ఫ్లో అవడంతో ఆల్మోస్ట్ ట్రైన్స్ అన్నీ ఫాస్ట్గా టైంకి వెళ్ళటం. కానీ ఇది ఈ మధ్య లాస్ట్ 1.5 year నుంచి ఇంకోటి ఏం చేసామంటే డేటా ఏ స్టేషన్లో కరెక్ట్గా ఎంత టైంకి వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అనేది, ఎస్పెషల్లీ జంక్షన్ స్టేషన్స్ అంటే సౌత్ సెంట్రల్ నుంచి సదర్న్కి కానీ సదర్న్ నుంచి సౌత్కి అట్లా ఒక్కొక్క జోన్ నుంచి ఇంకో జోన్కి వెళ్ళేటప్పుడు ఏ రకంగా ట్రైన్ వెళ్తుంది అనేది రియల్ టైం డేటాని కరప్ట్ చేయకుండా స్టేషన్ మాస్టర్స్ కానీ వీళ్ళు ఎవరు చేయకుండా ఉండేటట్టుగా ఈ సిస్టమ్స్ బిల్డ్ చేయడంతో రైట్ టైము ఫస్ట్ రైల్వే బోర్డు కరెక్ట్గా ఏం జరుగుతుంది అనేది అక్కడ తెలవటం జరిగింది. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు అంతకుముందు పంక్చువాలిటీస్ చాలా ఎక్కువ చూపించేదంతా కూడా కరెక్ట్ పంక్చువాలిటీస్ చెప్పడంతో ఇప్పుడు అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది బిగినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతకుముందు 95% పంక్చువాలిటీ అన్నదల్లా తగ్గింది. మళ్ళీ తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు 60%కి అట్లా రీచ్ అవ్వడం జరిగింది. ఇటువంటి సిస్టమ్స్ మూలాన ఏమవుతుందంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్గా ఇప్పుడు మా ఆబ్జెక్టివ్ ఏంటంటే రైల్వేస్లో కనుక తీసుకుంటే 20% ట్రావెల్ టైం తగ్గించాలి. అంటే ఒక తమిళనాడు ఎక్స్ప్రెస్ కనుక తీసుకున్నాం అనుకుంటే మనం విజయవాడ నుంచి చెన్నై దాకా అసలు ఆగకుండా వెళ్తుంది. అది 130 km స్పీడ్లో వెళ్తుంది. 130 km స్పీడ్ వెళ్ళేది ఎన్ని గంటలు తీసుకుంటుంది? 7.5 hours దాకా తీసుకుంటుంది. అంటే మరి 130 km స్పీడ్లో వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వెళ్ళాలంటే 425 kilometers-కి 3-4 గంటలు వెళ్ళిపోవచ్చు. బట్ అది 7 గంటలు తీసుకుంటుంది. అంటే 50% కెపాసిటీతో వర్క్ చేస్తుంది. దాన్ని మనం ప్లానింగ్లో తీసుకొచ్చి ఎక్కడ ఎందుకు వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కానీ సరి చేస్తే 20% ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. 20% ఇంప్రూవ్మెంట్ అంటే ఇండైరెక్ట్గా రైల్వే టోటల్ బడ్జెట్ 2 lakh crore అంటే 40,000 crores సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. దిస్ ఈజ్ హౌ అంటే ఇప్పుడున్న కొత్త టెక్నాలజీస్ ఐఓటీ అనండి, డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అనండి, ఎంఎల్ అనండి, మిషన్ లెర్నింగ్, ఏఐ, ఈ టెక్నాలజీస్తో దాన్ని సాధించడానికి ఇప్పుడు పాసిబిలిటీ వస్తుంది. అంతకుముందు పాసిబిలిటీ లేదు, అటువంటి టెక్నాలజీ లేకపోవడంతో. ఈ డేటా అనేది అంతకుముందు కలెక్ట్ చేస్తున్నాం. ఆ డేటాని ఇప్పుడు ఏ రకంగా ఉపయోగించి దాంట్లో నుంచి బెనిఫిట్ సొసైటీకి ఎట్లా బెనిఫిట్ తీసుకురావచ్చు అనేది దట్స్ ఎ డైమెన్షన్ అనమాట. అది ఒక వర్టికల్గా మేము ముందరికి వెళ్తున్న ప్రోడక్ట్. రెండో పక్క నుంచి కనుక తీసుకుంటే ఇప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకుంటే విజయవాడకి ఆల్మోస్ట్ ఐ థింక్ 7-8 years బ్యాక్ మనం వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఫస్ట్ మానిటరింగ్ స్టార్ట్ చేసిన రోజు కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 32% అన్అకౌంటెడ్ వాటర్ ఉంది. దాన్ని వితిన్ 1 week 10 days ప్రద్యుమ్న గారు వీళ్ళందరూ కూర్చొని ఆ డేటాను చూసి దాన్ని 8% తీసుకొచ్చారు.
అంటే ఇండైరెక్ట్గా ఏమైంది 32 నుంచి 80కి తీసుకొచ్చారంటే ఆల్మోస్ట్ 25% పైన అవైలబిలిటీ ఆఫ్ వాటర్ వచ్చింది వితౌట్ యాడింగ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే విజయవాడకి ఒక 25% ఎక్స్ట్రా వాటరు ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయకుండా అవైలబిలిటీలోకి వచ్చింది. ఆ ప్రాజెక్టు అప్పుడు 5-6 కోట్ల ప్రాజెక్టు, అది మొత్తం రిటర్న్స్ రావడానికి ఒక 3 ఏళ్ళు పడుతుంది అనుకుంటే ఆ సేవింగ్తో లెస్ దెన్ ఇయర్లో వచ్చేసింది. అంటే పవర్ సేవింగ్ అనండి, లేకపోతే వాటర్ అవైలబిలిటీ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ. అంటే ఓవరాల్గా మనం పంపింగ్ స్టేషన్ మనకి తీసుకుంటే కృష్ణా రివర్లో అంచున మనకి దుర్గగుడి దగ్గర అక్కడి నుంచి పంపింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చినవన్నీ ప్రతి మన రిజర్వాయర్స్ ఉన్నాయి కదా, ఊళ్ళో ఒక 60 రిజర్వాయర్స్ 64 రిజర్వాయర్స్ ఉన్నాయి. దీంట్లోకి ఎంత వాటర్ వస్తుంది, అక్కడ ఎంత పంప్ చేసాం, దీంట్లోకి ఎంత లెవెల్లో ఉంది వాటరు, అంటే అన్నీ ఇక్కడ క్లోరిన్ లెవెల్స్ ఏంటి అన్నీ మానిటర్ చేస్తే సెంట్రల్ కంట్రోల్లోకి త్రూ IoT డివైజెస్ ద్వారా వచ్చేస్తుంది. వచ్చినాక ఇక్కడ ఎంత పంప్ చేసాం, ఇక్కడికి ఎంత రీచ్ అయింది, అంటే ఈ రెండింటి మ్యాప్. అంటే ఆ పర్సంటేజ్ ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడికి అవైలబిలిటీ రావాలి కదా, ఎంత మిస్ అయింది, అంటే లీక్లు కానీ లేకపోతే వేరియస్ డైమెన్షన్స్లో వాటన్నిటిని ఎప్పుడైతే అరెస్ట్ చేసామో అది ఒక డైమెన్షన్. రెండోది, ఇప్పుడు మీరు కనుక విజయవాడలో చూస్తే ఆల్మోస్ట్ మీకు వాటర్ అనేది మార్నింగ్ ఏదైతే ఫిక్స్డ్ టైం ఉందో ఆ టైంకి ఒక 5 మినిట్స్ అటు ఇటుగా మీకు అందరికీ వాటర్ వస్తుంది, ఆన్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్ చేయకపోతే రిపోర్ట్ వెళ్ళిపోతుంది, వాళ్ళ పలానా రిజర్వాయర్ పలానా టైంకి ఆన్ అవ్వలేదు ఏంటి అనేది మున్సిపల్ అథారిటీస్ ఉండటంతో వాళ్ళు సూపర్విజన్ సిస్టంలో ప్రతి వాళ్ళకి టైమ్లీ వాటర్ వస్తుంది అనుకోండి. మీకు ఒక డైమెన్షన్ కానీ తీసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అంటే మనకు 6ంటికి రావాల్సింది 7:30కు స్టార్ట్ అయింది అనుకోండి, మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం అన్నీ ఇప్పుడు సేవ్ అయిపోతుంది. అంటే అట్లా రకరకాల బెనిఫిట్స్ని వీ కెన్ బ్రింగ్ ఇట్ త్రూ దిస్ టెక్నాలజీ. అంటే ప్రజలకి, అంటే ఇట్స్ నాట్ ఏదో టెక్నాలజీ పెట్టాము లేకపోతే ఇదనేది కాదు, ఇది చేయటానికి ఉన్న వసతులు కానీ లేకపోతే ఏమేమి చేయాలి, మేము ఎట్లా చేసుకొచ్చాము అనేది కానీ తీసుకుంటే ఫస్ట్ ఏ పని అయినా చేయాలన్నప్పుడు అందరూ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. మేము టెక్నాలజీతో పాటు ఆ డొమైన్ ఏంటి అనేది నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు రైల్వే సిగ్నలింగ్ ఉందనుకోండి, రైల్వే సిగ్నల్స్ ఎట్లా పనిచేస్తాయి, దాంట్లో ఏం చేస్తే బెటర్ అవుతుంది, వాళ్ళు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఏం చేస్తే ఇది అవుతుంది. అట్లాగే ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా వాటర్ స్కాడ్ అది, అప్పుడు గుల్జార్ గారు ఇక్కడ కమిషనర్, ఆ టైంలో నన్ను ట్రై చేయరాదు అన్నాడు, ఎందుకంటే ఆయన ఆలోచనలు నేనైతే కొద్దిగా బెటర్గా చేస్తానని. యాజ్ ఏ విజయవాడ సిటిజన్గా నాకు వాటర్ మీద కావాల్సిన ఇంపాక్ట్ ఏంటి, అంటే నాకు క్వాలిటీ ఆఫ్ వాటర్ కావాలి, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలి, టైమ్లీ ఆఫ్ వాటర్ కావాలి, మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఖర్చుతో వాటర్ ఇవ్వగలగాలి. ఆ 4 పాయింట్స్ తీసుకొని మనం అసలు వాటర్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ మానిటర్ చేసి ఏం చేస్తే మనం సొల్యూషన్ సాల్వ్ చేయొచ్చు అనే పాయింట్లో తీసుకొని చేయడంతో రిజల్ట్ అనేది పాజిటివ్గా వచ్చింది. అంటే దట్ ఈజ్ ఏ డైమెన్షన్ అనమాట. టెక్నాలజీసే కాకుండా టెక్నాలజీని అంటే మన పర్పస్, మన రిక్వైర్మెంట్స్ ఏంటి సొసైటీకి కానీ ఎవరికైనా కానీ కస్టమర్కి కానీ అనే డైమెన్షన్స్లో వర్క్ చేయడంతో రిజల్ట్స్ అనేది. అంటే దట్స్ వేర్, అంటే ఇప్పుడు మా CMM లెవెల్ 3 ఇది ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రాసెస్లన్నీ ఇన్ ప్లేస్లో ఉండటంతో వాళ్ళకి ఆడిటర్స్ కానీ ఎవరికైనా అంటే ద కంపెనీ ఈజ్ వర్కింగ్ పాజిటివ్లీ టువర్డ్స్ ద అవుట్కమ్ ఆఫ్ ద కస్టమర్ అనే దాంట్లో ఈజీగా డైరెక్ట్గా 3 వాట్ ఈజ్ పాసిబుల్ వచ్చేసింది. అంటే దట్స్ ఏ ఫండమెంటల్గా. దీన్ని ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఎస్పెషలీ ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు, AI, ML, అదే IoT, వీటిలో వీఆర్ బిల్డింగ్ ఏ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ సొల్యూషన్స్. దీంతో ముందుకు వెళ్ళాలనేది ప్లాన్. ఇప్పుడు మేము ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ 1 more ఫెసిలిటీ ఇన్ మంగళగిరి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ దాకా యాడ్ చేయడానికి స్కోప్ ఉంది. నౌ ఎవ్రీ ఇయర్ వీఆర్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ వీ యాడెడ్ 200 people in the company. This year we may add 300-400 people. అంటే ఓన్లీ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్తోనే ఆగుతున్నాం కానీ అదర్వైజ్ వీఆర్ టేకింగ్ మోర్ అండ్ మోర్. దీంట్లో కూడా సాధక బాధకాలు ఏంటంటే సిలబస్లు అంటే కాలేజ్ సిలబస్ కొత్త సిలబస్ రాలేదు. ఇప్పుడు కొంత మాట్లాడుతున్నారు, మేబీ నెక్స్ట్ ఇయర్కు ఆ తర్వాత ఇయర్కు న్యూ టెక్నాలజీస్ సిలబస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కాకుండా మేము ఆల్మోస్ట్ ఒక 300 స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇస్తున్నాం ఎవ్రీ ఇయర్. అంటే ఇంటర్న్షిప్ 300 వచ్చేటప్పుడు దాంట్లో నుంచి మాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే వాళ్ళకు కూడా ఏం నేర్చుకుంటే ఏమవుతుంది అనేది బెటర్ ఇదిగా అవుతుంది. అట్లా JNT అనంతపూర్
వాళ్ళతో ఎంటెక్ ఐఓటీ కోర్సు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. అంటే అది ఒక 25 మెంబర్స్ని 7 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఒక 25 మెంబర్స్ బయటకు వస్తారు. 14 మెంబర్స్ వస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 25 మెంబర్స్ వస్తారు. అంటే అట్లా కొద్ది కాలేజెస్తో వాటితో కూడా సిలబస్లు ఎట్లా ఫామ్ చేసి వర్క్ చేయాలనేది చూస్తున్నాం. అంటే బేసిక్ ప్రాబ్లం అంటే కొత్త టెక్నాలజీస్తో వర్క్ చేయడానికి మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఒక మేజర్ ఛాలెంజ్గా ఉంది బేసిక్ ఈరోజు. ఇప్పుడు మెయిన్గా మేము 4 వర్టికల్స్లో వర్క్ చేస్తున్నాం. ఒకటి రైల్వే సిగ్నలింగ్, రెండవది స్మార్ట్ సిటీస్. స్మార్ట్ సిటీస్లోకి వచ్చేటప్పటికి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ దెన్ వెదర్ ఫోర్కాస్టింగ్. అండ్ ఫోర్కాస్టింగ్ కాదు, వెదర్ మానిటరింగ్. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎట్లున్నాయి, CO లెవెల్స్ ఎట్లున్నాయి, పొల్యూషన్ ఎట్లా ఉంది, ఆ పారామీటర్స్ అన్ని మానిటరింగ్ చేయటం ఒక ఆస్పెక్ట్. అవన్నీ స్మార్ట్ సిటీస్లో వర్క్ చేస్తాం. అవి కాకుండా డిస్ప్లేస్ అంటే మెసేజింగ్, అంటే పబ్లిక్కి ఏం జరుగుతుంది ఏంటి. గాంధీనగర్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా సింక్రనైజ్డ్ సిగ్నల్స్ని అడాప్ట్ చేసాం. గాంధీనగర్లో ట్రాఫిక్ సిగ్నల్స్. గాంధీనగర్, గుజరాత్ గాంధీనగర్ అదేం లేదు, చేయొచ్చు. అంటే అక్కడ చేసిన తర్వాత అన్ని సిగ్నల్స్ని సింక్రనైజ్ చేసాం. అంటే సింక్రనైజ్ చేయడంతో ఏంటంటే మీరు కనుక ఒక సిగ్నల్ కనుక గ్రీన్ వచ్చిందంటే తజ్మాయిని వరుస గ్రీన్ రావడంతో మీకు ఆటోమేటిక్గా ట్రావెల్ టైం కట్ చేసాం. అంటే ముందర ట్రావెల్ టైం కట్ చేయండి. మా ఆబ్జెక్టివ్ ఏంటంటే మీరు కొద్దిసేపు ఒకసారి ఆగినా ఓవరాల్గా ట్రావెల్ టైం తగ్గాలి. దట్స్ ఫండమెంటల్. అంటే మనం ఆ డైమెన్షన్లో దాన్ని ఆల్గరిథమ్స్ చేసి ఆల్మోస్ట్ ఐ థింక్ 8 months అవుతున్నట్టుంది డిప్లాయ్ చేసాం. దట్ ఈస్ గివింగ్ ఎ సక్సెస్ఫుల్ రిజల్ట్స్. దాన్ని పట్టుకొని మళ్ళీ అదర్ న్యూ జంక్షన్స్, న్యూ ఏరియాస్ కూడా చాలా మంది ఇస్తున్నారు. ఎందుకంటే చాలామంది చేస్తామని చెప్పి వర్క్లు తీసుకొని కంప్లీట్ చేయలేదు. అదే ఫస్ట్ టైం మేము కంప్లీట్ చేసాం. మాకంటే ముందర చాలామందికి వర్క్లు ఇచ్చేసారు. అంటే పూనాలో 4 ఏళ్ల క్రితం ఎవరికో వర్క్లు ఇచ్చారు. బట్ మేము వితిన్ ఇచ్చిన 3 నెలలు 4 నెలలు కంప్లీట్ చేసాం. అంటే ఆ రకంగా వి గాట్ గుడ్ రెప్యుటేషన్. అది కాకుండా మేమేం చేస్తున్నాం అంటే సర్వీస్ ఇంజనీర్స్ అందరూ మా వాళ్ళే ఓన్. అంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే థర్డ్ పార్టీ ఎవరికో ఫ్రాంచైజీలు ఇచ్చేసి వాళ్ళ చేత చేపిస్తాను ట్రై చేస్తాం. ఎవరికాళ్ళు కాస్ట్ కటింగ్లు వీటితో ఫైనల్గా కంట్రోల్ ఉండదు. సర్వీసింగ్ ఇంజనీర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ అంతా రిక్రూట్ చేసుకొని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి డిప్లాయ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా ఇక్కడ నుంచి ఆన్లైన్లో మానిటరింగ్ ఉంటుంది. అంటే అది కరెక్ట్గా పనిచేస్తుందా, కంప్లీట్ అయిపోయిందా. మా ఎక్విప్మెంట్ ఏదైనా కానీ ఆన్లైన్లో మాకు తెలుస్తుంది. అంటే ఈ IoT ద్వారా ఈ ఎక్విప్మెంట్ ఏ రోజు పనిచేస్తుంది, ఏ రోజు పని చేయట్లేదు, నైట్కి మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, నాట్ మాన్యువల్గా కాదు. సిస్టమ్ అయితే పంపించేస్తుంది, నాలో ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఇది పని చేస్తుంది, ఇది పని చేయట్లేదు. ఆ డేటాను పట్టుకొని మేము వి అనలైజ్ దట్. నెక్స్ట్ డే మార్నింగ్కి మా సార్ ఇక్కడున్న ఆఫీస్లో స్టాఫ్ మేనేజర్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి అక్కడ పని చేయండి, సాల్వ్ చేయండి, కస్టమర్కి తెలిసే లోపల మేము వెళ్ళిపోతాం. అంటే దట్ ఈస్ ద మోడల్ విచ్ వీ బిల్ట్. అంటే వీ హ్యావ్ అరౌండ్ 140 సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ. 40 సర్వీస్ సెంటర్స్ ఈ సర్వీసింగ్ చేయడానికి విత్ మోర్ దాన్ 300 people ఆన్ ద ఫీల్డ్. అంటే ఆల్మోస్ట్ నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ ఆల్మోస్ట్ ఏ స్టేట్లో ఏ జంక్షన్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎఫ్ట్రానిక్స్ స్టాఫ్ అనేది అక్కడ ఉంటారు. బేసిక్గా దీస్ ఆర్ ఆల్ వాట్ ఈస్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రైల్వేస్. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రిటికల్ మోడల్ అనమాట. ఈవెన్ రైల్వేస్ వాళ్ళు ఫారిన్ MNC కంపెనీస్ వచ్చినా కూడా దే సే ఫాలో ద ఎఫ్ట్రానిక్స్ మోడల్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దెమ్. ఎందుకంటే దే నీడ్ నాట్ కాల్ us బికాజ్ బిఫోర్ దే నో వీఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. అంటే దిస్ ఈజ్ ఎ సర్వీస్ వే వీ స్టార్టెడ్ ఇన్నోవేటింగ్ న్యూ వేస్. అంటే విత్ టెక్నాలజీని ఇంటర్నల్ అడాప్ట్ చేసుకోవడం, బయటికి సర్వీస్ అంటే కస్టమర్కి సర్వీస్ ఇవ్వడంలో అంటే ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ మా బెస్ట్ ప్రాక్టీసెస్ కింద తీసుకుంటే. దిస్ ఇస్ బ్రాడ్లీ అదర్ సెక్టర్ ఏమో బిల్డింగ్స్ ఆటోమేషన్ ఒకటి వర్క్ చేస్తున్నాం. అంటే బిల్డింగ్లో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి లైటింగ్, జనరల్గా లైటింగ్ ఆన్ ఆఫ్, దాంతో పవర్ సేవింగ్స్ అయినా వస్తాయి. ఇంకోటి కంఫర్ట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి. ఆల్రెడీ దిస్ బిల్డింగ్ ఈజ్ 2005 నుంచి టోటలీ ఆటోమేటెడ్ బిల్డింగ్.
అండ్ వీ హ్యావ్ ఎ మెజర్మెంట్ ఆఫ్ CO2. CO2 చాలామంది ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఈ బిల్డింగ్లో మేము ఫస్ట్ టైం CO2 మెజర్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 2,000-3,000 ppm దాకా పెరిగిపోయింది. అంటే మెజర్ చేయడం బిగిన్ చేసిన మాకు అర్థమైంది. అంటే ఇక్కడ ఈ ఫ్లోర్లో 100+ పీపుల్ ఉంటే 3,000 ppm దాకా వెళ్తుంది. 3,000 ppm ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అంటే జనరల్గా మ్యాక్సిమం 800 to 10,000. 3,000కి వెళ్ళిందంటే మైండ్ వెళ్ళిపోతాం. ఇక అప్పుడు ఎట్లా తగ్గించాలని చెప్పి ఇది ఏసీ, ఇది ఆల్మోస్ట్ బ్రేక్స్లో రూమ్స్ డోర్స్ ఓపెన్ చేయడం అట్లా చేసి వీఆర్ నవ్ ఏబుల్ టు బ్రింగ్ అట్లీస్ట్ 1,700 ఆర్ సంథింగ్. నెక్స్ట్ బిల్డింగ్లో వీఆర్ పుట్టింగ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అండ్ ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ పెరంగానే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేటట్టు పెట్టేసాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ డైమెన్షన్. చాలామంది తెలవంది. మేము కారులో చెక్ చేసాం. కారులో ఒక అరగంటలో 4 కూర్చుంటే 8,000 ppm వెళ్తుంది. 8,000 ppmలో కనుక మీరు ఒక 2 గంటలు కనుక డ్రైవ్ చేస్తే అంటే నిద్రపోతారు. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్. అంటే దానికి ఏంటి సొల్యూషన్ అంటే ఓన్లీ విండోస్ మీరు కిందకి తీసి మళ్ళీ ఒక్క నిమిషం ఇట్లా ఇండాస్ తీసేసి మళ్ళీ ఆన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను చాలా ఏరియాస్లో. బిల్డింగ్ ఆటోమేషన్ నాట్ ఏదో అంటే ఇట్స్ నాట్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ కాదు. అంటే వాట్ ఐ మీన్ టు సే అది ఒక డైరెక్షన్లో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అంటే వెదర్ ఫైర్ కంట్రోల్స్ కానీ, ఫైర్ మానిటరింగ్ కానీ, అన్ని డైమెన్షన్స్, వాటర్ మానిటరింగ్ కానీ, టోటల్ డైమెన్షన్స్లో వీఆర్ బిల్డింగ్ ఏ న్యూ బిల్డింగ్స్ విత్ దట్ కొత్త టెక్నాలజీస్. లాస్ట్ డైమెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇన్నేళ్ళు మా ఎక్స్పీరియన్స్ డిజిటల్ టెక్నాలజీస్లో తీసుకుంటే మేము ఒక రకంగా ఇండియాలో ఓల్డ్ కంపెనీ విచ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ డిజిటల్ టెక్నాలజీస్. IoT ఈరోజు మాట్లాడుతున్నాం. మేము 2000 బిఫోర్ అంటే ఆల్మోస్ట్ 1990s నుంచి ఈ టెక్నాలజీస్తో వర్క్ చేస్తున్నాం. వెదర్ పెట్రోల్ బంక్ ఆటోమేషన్స్ అని, లేదా ఇప్పుడు రైల్వే సిగ్నలింగ్ ఆటోమేషన్స్, ఇదన్నింటిలో నుంచి. దాంతో వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ హౌ టు యూస్ విత్ ద డేటా. దాంతో ఇప్పుడు మా దగ్గర ఉన్న మెథడాలజీస్ కానీ ఆల్గరిథమ్స్ స్ట్రైట్ అవే కొత్త టెక్నాలజీ, కొత్త పవర్ఫుల్ CPU మూలాన ఈజీగా చేయగలుగుతున్నాం. దట్ ఈస్ వేర్ వీ స్టాండ్ యాజ్ ఏ స్ట్రాంగ్ IoT కంపెనీ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ బ్రాడ్లీ అబౌట్ Efftronics. How are going to overcome the problems of skill again? Skill training is the major problem with the earlier. అంటే 2-3 డైరెక్షన్స్లో వర్క్ చేస్తున్నాను. ఒకటేమన్నా వీఆర్ ఇన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. అంటే అకాడమిక్ కౌన్సిల్స్లో కానీ, గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కానీ, చాలా కాలేజెస్లో మేము వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ టు చేంజ్ ద సిలబస్, హెల్పింగ్ దెమ్ టు బిల్డ్ ద సిలబస్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే వీఆర్ అలౌయింగ్ ద ఫ్యాకల్టీ టు కమ్ అండ్ స్టే విత్ అస్. అంటే ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఆల్సో బిగ్ ప్రాబ్లం. So we are helping the faculty. Anybody want to understand something, we are helping the faculty to come here and learn what we are doing, what is the perspective of the new technology, how you apply that. The third dimension is we are allowing the students to come and visit. Every Saturday we allow any college to take some slot, and some up to 100-150 people can come and see what we are doing, how the projects are all. అది ఒకటి. ఇంకోటి అట్లాగే ఎవరన్నా ఇంటర్న్షిప్కి మాత్రం ఒక 200-300 పీపుల్కి ఎవ్రీ ఇయర్ వీఆర్ అలౌవింగ్ దెమ్ టు వర్క్ అలాంగ్ విత్ అస్. ఎవరన్నా కనుక ఒక 3 months కంటే ఎక్కువ ఉంటే వీఆర్ పేయింగ్ స్టైఫండ్ ఆల్సో. ఓన్లీ 1 month 2 months అయితే వీఆర్ నాట్ పేయింగ్ స్టైఫండ్. సో ఆ రకంగా మ్యాన్ పవర్ డెవలప్మెంట్ పొందుతుంది.